am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. From Hyderabad IGNOU Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో BHIC 132 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 15 యూనిట్ నెంబర్ 15 యూనిట్ నెంబర్ 15 దాని టైటిల్ ఆఫ్ ద ఈ యూనిట్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఆర్ట్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ between 300 AD to 1206. Between 300 AD to 1206 మధ్యలో గ్రోత్ ఆఫ్ ఆర్ట్. ఈ త్రీ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఆర్ట్. గ్రోత్ ఆఫ్ ఆర్ట్ అంటే గ్రోత్ ఆఫ్ ఆర్ట్లో మళ్ళీ త్రీ డివిజన్స్ ఉన్నాయి. గ్రోత్ ఆఫ్ ఆర్ట్ బిట్వీన్ 300 to 380 to 1206. Growth of art means particularly growth of art means architecture, sculpture and painting. ఈ మూడు ఆస్పెక్ట్స్ కూడా గ్రోత్ ఆఫ్ ఆర్ట్ కిందకి వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే లాంగ్వేజ్. ఆ నెక్స్ట్ ఆస్పెక్ట్ లిటరేచర్. సో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఆర్ట్. గ్రోత్ ఆఫ్ ఆర్ట్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఈ మూడింటి ఈ 300 AD నుంచి మీన్స్ ఫస్ట్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్లో గ్రోత్ ఆఫ్ ఆర్ట్ మీన్స్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఈ ఆస్పెక్ట్లో మనం గుప్తా పీరియడ్ను ఏమంటామంటే గోల్డెన్ ఏజ్ అంటాం, స్వర్ణయుగం అంటారు. ఈ స్వర్ణయుగం అని ఎందుకు అంటారంటే ఇంత ముందు లేనటువంటి యొక్క ఫీల్డ్ అన్ని ఈ గుప్తా పీరియడ్లో బాగా డెవలప్ అయినాయి. అవి ఏంటంటే ఆర్ట్ అంటే ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్. ఈ మూడు కూడా బాగా డెవలప్ అయినాయి. దాంతోపాటు నాలుగవది లాంగ్వేజ్, సంస్కృత్ లాంగ్వేజ్, లిటరేచర్, సంస్కృత్ లిటరేచర్ డెవలప్ అయింది. కాబట్టి ఈ పీరియడ్ను గుప్తా పీరియడ్ను గోల్డెన్ ఏజ్ అంటారు ఆఫ్ హిందూ ఇండియా అంటారు. గోల్డెన్ ఏజ్ అంటే అంతకుముందు డెవలప్ కానటువంటి వృద్ధి చెందినటువంటి యొక్క ఆర్ట్ అంటే ఆర్కిటెక్చరు, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ ఈ పీరియడ్లో బాగా డెవలప్ అయింది. కాబట్టి ఈ పీరియడ్ను ఈ ఆర్ట్ ఆస్పెక్ట్లో అంటే ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ ఆస్పెక్ట్లో గోల్డెన్ ఏజ్ అంటారు. లాంగ్వేజ్, సంస్కృత్ లాంగ్వేజ్ ఒక ఆర్నమెంటల్ సంస్కృత్ పోయట్రీ, ఆర్నమెంటల్ పోయట్రీ డెవలప్ అయింది. కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో కూడా గోల్డెన్ ఏజ్ అంటారు. తర్వాత లిటరేచర్, ఈ పీరియడ్లో డెవలప్ అయినంత లిటరేచర్ ఏ పీరియడ్లో కూడా డెవలప్ కాలేదు. కాబట్టి ఈ పీరియడ్ను పర్టికులర్గా గుప్తా పీరియడ్ను గోల్డెన్ ఏజ్ అంటారు. గుప్తా పీరియడ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే దాదాపుగా ఎర్లీ 300 AD నుంచి 550 AD దాకా దాదాపు 200 సంవత్సరాల పైన ఈ యొక్క గుప్తులు పరిపాలించారు. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు.
ఎందుకు స్వర్ణయుగం అంటారంటే ఈ కాలంలో వచ్చినటువంటి యొక్క ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పెయింటింగ్ డెవలప్మెంటు, హిందూయిజం పెయింటింగ్ డెవలప్మెంటు, బుద్ధిస్ట్ ఆస్పెక్ట్లో కానీ డెవలప్మెంటు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ప్రీవియస్ పీరియడ్లో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో దీన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. ఏది ఆర్కిటెక్చరల్ ఆస్పెక్టు, స్కల్ప్చరల్ ఆస్పెక్టు, పెయింటింగ్ ఆస్పెక్ట్లో గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ ఇండియా ఆర్ గుప్తా పీరియడ్ అంటారు. ఆర్కిటెక్చర్ అంటే ఏమొచ్చింది అంటే, ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు. కట్టడాలు ఏమొచ్చినాయి అంటే, ఇక్కడ అంతకుముందు కేవ్ ఆర్కిటెక్చర్ ఉండేది పల్లవుల పీరియడ్లో. సరే, గుప్తుల పీరియడ్లో ఏమొచ్చిందంటే ఆర్కిటెక్చర్ స్టోన్ అండ్ బ్రిక్ తోటి తయారు చేసినటువంటి బ్రిక్తో కట్టబడినటువంటి బిల్డింగ్స్ వచ్చినాయి, టెంపుల్స్ వచ్చినాయి. పర్టికులర్గా టెంపుల్స్ ఆర్కిటెక్చర్ మనం ఎక్కడ చూస్తామంటే టెంపుల్స్ ఆర్కిటెక్చరు మరి స్టోన్ తోటి, బ్రిక్ తోటి బాగా డెవలప్ అయినాయి. ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ వచ్చినాయి, ఫ్లాట్ రూప్ టెంపుల్స్ వచ్చినాయి. ఫ్లాట్ రూప్ గర్భగృహ ఉంటుంది, సెల్ ఉంటుంది. డైటీకి, హిందూ డైటీస్కి మరి సెల్ ఉంటుంది. సెల్ అంటే గర్భగృహ మీద ఫ్లాట్ రూపుడు ఉన్నటువంటి యొక్క రూఫ్ ఉంటుంది. మరి ఈ గర్భగృహలో ది మెయిన్ డైటీ, పెద్ద సైజులో ఉన్నటువంటి మెయిన్ డైటీ ఉంటుంది, ఇష్టదైవం. మరి ఆ మెయిన్ డైటీ కాకుండా సబార్డినేట్ డైటీస్ 4 కార్నర్లో 4 సబార్డినేట్ డైటీస్ ఉంటాయి. ఆ సబార్డినేట్ దేవుళ్ళ సైజ్ ఎట్లుంటుందంటే చిన్న సైజు ఉంటుంది. మెయిన్ డైటీ సైజు ఇమేజ్ పెద్దగా ఉంటుంది. అంటే ఇది ఏమంటారంటే పంచయాతన టైప్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. పంచయాతన టైప్ ఆఫ్ ఫ్లాట్ రూప్ టెంపుల్, మరి లార్జ్ సైజ్ ఇమేజ్ ఆఫ్ ది మెయిన్ డైటీ, మరి 4 కార్నర్లో 4 సబార్డినేట్ డైటీస్ దేవతలు ఉంటారు, చిన్న సైజులో ఉంటారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే 5 ఉన్నాయి కాబట్టి పంచయాతన స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఫ్లాట్ రూప్ టెంపుల్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఏముంటుంది, ఒక మండపం కూడా ఉంటుంది. ఏది పిల్లర్డ్ సపోర్ట్ తోటి ఉన్నటువంటి ఒక మండపం కూడా ఉంటుంది. ఇది గుప్తా పీరియడ్లో ఇంత ముందు లేనటువంటి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఒక బేస్గా ఈ గుప్తా పీరియడ్లోనే డెవలప్ అయింది. అంతకుముందు ఇలాంటి టెంపుల్ కన్స్ట్రక్షన్స్, స్టోన్ బ్రిక్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటి పంచయాతన టైప్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ త్రిమూర్తిస్ అంటే విష్ణు, శివ, బ్రహ్మ అండ్ తర్వాత శక్తి, సన్ గాడ్ అండ్ పార్వతి, ఈ యొక్క డైటీస్కు టెంపుల్స్ వచ్చినాయి. ఎక్కడ? ఈ గుప్తా పీరియడ్లో. కాబట్టి హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్, హిందూ టెంపుల్స్కు ఇది ఒక బేస్. ఏది? గుప్తుల పీరియడ్. ఏది? ఫ్లాట్ రూప్ టెంపుల్ గర్భగృహం ఉండి దాంట్లో మెయిన్ డైటీ పెద్ద సైజులో ఉంటుంది, 4 కార్నర్లో 4 సబార్డినేట్ డైటీస్ ఉంటాయి. ఆ విధంగా 5 డైటీస్ అని పంచయాతన అంటారు. దాని ముందు ఒక మండపం కూడా ఉంటుంది, పిల్లర్డ్ సపోర్ట్ తోటి ఒక మండపం ఉంటుంది. ఫ్లాట్ రూపుడు శిఖరాస్ డెవలప్ కాలే గుప్తుల పీరియడ్, ఓన్లీ ఫ్లాట్ రూప్ టెంపుల్స్ ఉంటాయి. ఇమేజెస్ ఇంపార్టెంట్ డైటీ, మెయిన్ డైటీ పెద్ద ఇమేజ్ ఉంటుంది, మిగతా డైటీస్ చిన్న. ఇట్లాంటి టెంపుల్ కన్స్ట్రక్షన్ బిగాన్, ఆర్కిటెక్చర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ బిగాన్ డ్యూరింగ్ దిస్ గుప్తా పీరియడ్. అందుకోసం ఇక్కడ టెంపుల్స్ ఏమేమి వచ్చినాయంటే, ముఖ్యంగా గుప్తులు పరిపాలించినటువంటి ఏరియాలో, ముఖ్యంగా ఎక్కడ యూపీలో దేవగర్ టెంపుల్
ఎట్ ఝాన్సీ యూపీలో దేవగర్ దశావతార టెంపుల్ వచ్చింది. దేవగర్ ఝాన్సీలో ఈ దశావతార టెంపుల్లో విష్ణు దశావతార టెంపుల్ అంటే శ్రీ మహావిష్ణు దశావతార టెంపుల్. దీంట్లో 3 ఇమేజెస్ ఉన్నాయి, ప్యానల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి దీంట్లో, ఈ టెంపుల్ మీద. ఏంటి ఈ మెయిన్ డైటీ విష్ణువు కాకుండా, విష్ణువు ఎట్లా అంటే ఇక్కడ స్కల్ప్చర్లో ఎట్లా చూపించబడింది అంటే నరనారాయణ టైప్లో ప్లస్ గజేంద్ర మోక్షం, రెస్క్యూయింగ్ ది ఎలిఫెంట్. విష్ణు అవతారం గజేంద్రుని యొక్క రక్షించడానికి వచ్చినట్టు. శేషశాయి మీద అంటే పాము మీద శ్రీ మహావిష్ణువు పాము యొక్క మదాన్ని అనుస్తున్నట్టుగా స్కల్ప్చర్స్ ఉన్నాయి ఈ యొక్క దశావతార టెంపుల్ మీద, శ్రీ మహావిష్ణువు దశావతార మీద. అట్లనే బిట్రగాన్ టెంపుల్ ఎక్కడ, కాన్పూర్లో బిట్రగాన్ టెంపుల్ కాన్పూర్. బూమ్రా టెంపుల్ మధ్యప్రదేశ్లో. శివ టెంపుల్, శివలింగ, ఏకలింగ శివలింగ, ఏకముఖ శివలింగ వర్షం. ఇక్కడ బూమ్రా టెంపుల్ మధ్యప్రదేశ్లో. ఇంకా నాచన పార్వతీ టెంపుల్ మధ్యప్రదేశ్లో. సో అట్లా టెంపుల్స్. సన్ టెంపుల్ మధ్యప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో ఎన్నో సూర్య టెంపుల్స్, హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్షన్. సూర్య టెంపుల్, గణేష టెంపుల్, శ్రీ విష్ణు అవతార టెంపుల్, విష్ణు దశావతార మీన్స్ కూర్మావతార, వరాహావతార టెంపుల్. ఎక్కడంటే పర్టికులర్గా వరాహావతార టెంపుల్ ఎక్కడంటే ఇవి ఈ యొక్క ఉదయగిరి కేవ్స్లో ఉన్నాయి. వరాహావతార ఎరాన్ మధ్యప్రదేశ్లో కూడా ఉంది. వరాహావతార బోర్ శ్రీ మహావిష్ణు బోర్, పిగ్ మరి హ్యూమన్ బీయింగ్ బోర్ అవతార. శ్రీ మహావిష్ణు దశావతార పర్టికులర్లీ శ్రీకృష్ణుడు లిఫ్టింగ్ ది గోవర్ధన గిరి. సో ఇట్లాంటి హిందూ టెంపుల్స్, పంచయాతన టెంపుల్స్, శిఖర ఈ టైంలో డెవలప్ కాలేదు, కానీ ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ డెవలప్ అయినాయి. మొత్తం ఎక్కడంటే మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, బిట్రగాన్ ప్లేస్లో అండ్ ఆల్సో బూమ్రా ప్లేస్లో. మరి ఈ యొక్క హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ మొదలైంది. హిందూ టెంపుల్సే కాకుండా ఈ గుప్తా పీరియడ్లో బుద్ధిస్ట్ జైనిస్ట్ టెంపుల్స్ కూడా వచ్చినాయి. బుద్ధిస్ట్ జైనిస్ట్ టెంపుల్స్ ఏమంటారంటే స్తూపాస్, చైత్యాస్, విహారాస్, ఇవి కూడా డెవలప్ అయినాయి. ఆర్కిటెక్చర్ ఇది కూడా ఆస్పెక్ట్ అంటే హిందూ ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్లో, హిందూ టెంపుల్స్ ఆస్పెక్ట్ గోల్డెన్ ఏజ్ కాదు. బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా, ఈ బుద్ధిస్ట్ టెంపుల్ నలంద, నలందాలో పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ స్తూప, పెద్ద ఎత్తైన స్తూప టెంపుల్ కట్టబడింది. నలంద యూనివర్సిటీ కూడా వచ్చింది. అట్లనే బీహార్లో సాంచీలో మధ్యప్రదేశ్లో సాంచీ, మరి తర్వాత సారనాథ్లో కూడా వచ్చింది. సారనాథ్లో ధర్మచక్రాన్ని మూవ్ చేస్తున్నట్టుగా గౌతమ్ బుద్ధ ఇమేజెస్ వచ్చాయి, గౌతమ్ బుద్ధ స్టాచ్యూస్. సో ఆ విధంగా హిందూ టెంపుల్స్, బుద్ధిస్ట్ టెంపుల్స్, మరి స్కల్ప్చర్లో ఇమేజెస్. ఇది టెంపుల్స్. ఏం టెంపుల్? ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఏజ్ నాట్ ఓన్లీ ఫర్ హిందూ టెంపుల్స్, ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ బుద్ధిస్ట్, జైనిస్ట్ టెంపుల్స్ ఆల్సో. గుప్తా పీరియడ్ టాలరెన్స్ పాలసీ గుప్తాస్ ఫాలోడ్. కాబట్టి సెక్యులర్ ఆస్పెక్ట్లో ఉన్నారు అంటే గుప్తులు
హిందూయిజాన్ని ప్యాటర్నైజ్ చేసిన మిగతా రిలీజన్ను కూడా మరి పోషించినప్పటికీ రిలీజియస్ టాలరెన్స్ పాలసీని ఫాలో అయినారు. కాబట్టి ఆ కాలంలో ఉన్న మర్చెంట్, ట్రేడర్స్, వైశ్యాస్, మరి పీపుల్ వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ తోటి బుద్ధిస్ట్, జైనిస్ట్ టెంపుల్స్ కూడా వచ్చినాయి. అవి కాకుండా ఇమేజెస్ ఎక్కడ టెంపుల్స్ వచ్చినాయంటే కార్లే, కనహెరి బుద్ధిస్ట్ స్తూప, చైత్యాస్, విహారాస్, కార్లే, కనహెరి అండ్ బేడా అండ్ అలా టెంపుల్స్ మహారాష్ట్రలో, ముఖ్యంగా మహారాష్ట్రలో వచ్చినాయి. ఇట్లా కాకుండా ఇవే హిందూ టెంపుల్స్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు టెంపుల్, దశావతార టెంపుల్, అది కాకుండా శివ టెంపుల్, ఏకముఖ శివలింగ టెంపుల్, పార్వతీ టెంపుల్ మధ్యప్రదేశ్, అండ్ ఆల్సో ది విష్ణు టెంపుల్స్లో ఏది గణేష టెంపుల్, స్కంద టెంపుల్, ఇలా మరి శ్రీ మహావిష్ణు దశావతార టెంపుల్స్ ఎన్నో కూడా ఈ కాలంలో వచ్చినాయి. కాకుండా ఇమేజెస్ ఇది బుద్ధిస్ట్, హిందూ ఇమేజెస్ ఉన్నాయి, హిందూ ఇమేజెస్ అండ్ బుద్ధిస్ట్ ఇమేజెస్, బుద్ధిస్ట్ స్టాచ్యూస్, స్కల్ప్చరల్ డెవలప్. రామాయణ మహాభారత స్టోరీస్ను స్కల్ప్చర్స్ రూపంలో చిత్రీకరించడం జరిగింది, ఎంగ్రేవ్ చేయడం జరిగింది. అదే కాకుండా గౌతమ్ బుద్ధ బోధిసత్వాస్, జాతక స్టోరీస్, తీర్థంకరాస్, ఇవి కూడా స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ ఇమేజెస్, స్టాచ్యూస్. గాంధార స్టైల్ స్టాచ్యూస్ కాకుండా మరి గుప్తా స్టాచ్యూస్. ఎట్లాంటి స్టాచ్యూస్ అంటే గాంధార స్టాచ్యూస్ కర్ల్డ్ హెయిర్ ఉంటుంది. గుప్తా స్టాచ్యూస్ ఎట్లుంటాయి అంటే మొత్తం గౌతమ్ బుద్ధుని స్టాచ్యూస్ మెడిటేషన్ ఉన్నటువంటి మొత్తం బాడీని కవర్ చేస్తున్నట్టు, ఒక తెల్లని వస్త్రంతో కవర్ చేస్తున్నటువంటి డ్రాపరి ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూస్, మరి మెడిటేషన్లో ఉన్నటువంటి స్టాచ్యూస్ కూడా స్కల్ప్చరల్ డెవలప్మెంట్లో వచ్చినాయి. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ స్కల్ప్చరల్ డెవలప్మెంట్లో వచ్చినటువంటి ఇంకా ఏంటంటే గౌతమ్ బుద్ధ జాతక స్టోరీస్, ప్రీవియస్ బర్త్స్, లైఫ్ స్టోరీస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అండ్ తీర్థంకరాస్ స్టోరీస్. అండ్ దెన్ అది కాకుండా హిందూ గాడెసెస్, శక్తి, దుర్గా, కాళీ, అండ్ ఆల్సో శ్రీ మహావిష్ణు ఆఫ్ దశావతార, శ్రీ మహావిష్ణు దశావతార, అండ్ ఆల్సో పార్వతి, గణేష, స్కంద, ఇలాంటి స్కల్ప్చరల్ రామాయణ మహాభారత స్టోరీస్ ఆర్ engraved in a sculptural expressed through the sculptures, statues. So the 6 feet bronze statues at Sultangarh in Madhya Pradesh, bronze statues. అది కాకుండా ఇంకా ఈ స్కల్ప్చర్స్ లో ముఖ్యంగా ఏంటి, ఈ ఐరన్, బ్రాంజ్, కాపర్ స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఇమేజెస్ డెవలప్ చేసినారు. అంటే ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్, టెంపుల్ కల్చర్ ఆఫ్ ది హిందూయిజం అండ్ టెంపుల్ కల్చర్ ఆఫ్ ది heterodox sects of Buddhism, Jainism, temples are developed. That Hinduism aspect, it is a golden age because of tolerance policy. Buddhist, Jainist temples also, Chaityas, Stupas, so developed. Then sculptural representation of Hindu gods, goddesses, and the Dashavatara sculpture, stories of Mahabharata, Ramayana in a sculptural representation చేయడం జరిగింది.
స్టోరీ, రామాయణ మహాభారత గాథలు కూడా స్కల్ప్చరల్ ఇమేజెస్ తోటి మరి స్కల్ప్చర్, అట్లే గౌతమ్ బుద్ధుని స్టాచ్యూస్, మరి గౌతమ్ బుద్ధాస్ ముద్రాస్, అబ్బాయి ముద్రాస్ అంటే చేయితోటి ముద్రాస్ ఉంటాయి. సో ఆ ముద్రాస్ను కూడా ఈ స్కల్ప్చరల్ రూపంలో రిప్రజెంట్ చేసిన జరిగింది. అది కాకుండా పెయింటింగ్స్ ఏంటంటే ఈ పీరియడ్లో ముఖ్యంగా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ది పెయింటింగ్, అజంతా పెయింటింగ్స్ ఇవి గుప్తా పీరియడ్లో డెవలప్ అయింది. ఇవి 29 కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ 29 పెయింటింగ్స్లలో ఈ ఫ్రెస్కో పెయింటింగ్ అనేది ఒక ఏది మంచి తడి ఉన్నటువంటి దాన్ని కలర్ కలిపి చేసే పెయింటింగ్స్లలో హిందూ గాడెస్, హిందూ రామాయణ మహాభారత స్టోరీస్ అండ్ గౌతమ్ బుద్ధ జాతక స్టోరీస్, అవి కాకుండా ఫ్లోరా ఫౌనా అంటే వృక్షాలు జంతువులు మరి పువ్వులు, ప్రకృతి దృశ్యాలన్నిటిని కూడా పెయింట్ చేయడం జరిగింది. అక్కడ అజంతా గుహలలో కూడా ది పెయింటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయింటింగ్ డెవలప్ అయింది. ఇప్పటికి కూడా ఆ పెయింటింగ్ ఇంతవరకు చెడిపోలేదు. ఇప్పటికి కూడా ఆ పెయింటింగ్ కలర్ పోకుండా ఉన్నది. అది సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయింటింగ్ ఇండియా. అదే మరి స్కల్ప్చర్ కూడా స్టోరీస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ, స్టోరీస్ ఆఫ్ ది హిందూ గాడ్స్ అండ్ రామాయణ మహాభారత అండ్ ది దశావతార స్టోరీస్ ఆర్ ఆల్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ స్కల్ప్చరల్ వే. కాబట్టి మనం ఈ స్కల్ప్చర్ ఆస్పెక్ట్లో, పెయింటింగ్ ఆస్పెక్ట్లో, ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్లో ఇది గోల్డెన్ ఏజ్ అన్నాము ఈ పీరియడ్. అది కాకుండా లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో ఈ పీరియడ్లో ఇంతకుముందు లాంగ్వేజెస్ కాకుండా ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్ బికేమ్ అఫీషియల్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈ కాలంలో ఈ పీరియడ్లో వచ్చింది. గుప్తా పీరియడ్ ముఖ్యంగా గోల్డెన్ ఏజ్ ఏమిటికంటే క్లాసికల్ సాంస్క్రిట్ డెవలప్ అయింది. క్లాసికల్ సాంస్క్రిట్ అంటే పోయట్రీ ఫార్మ్ ఆఫ్ సాంస్క్రిట్, ఆర్నమెంటల్ సాంస్క్రిట్, ఆర్డినరీ సాంస్క్రిట్ కాదు, ఆర్నమెంటల్ సాంస్క్రిట్. అది మొత్తం అఫీషియల్ లాంగ్వేజ్గా మారింది. ఇక్కడ వచ్చినటువంటి ఈ ఇన్స్క్రిప్షన్స్ కానీ, మరి ఆ కాలంలో వచ్చినటువంటి ఈ గుప్తుల పీరియడ్ తర్వాత వచ్చినటువంటి బుక్స్ కానీ, మరి స్మృతి టెస్టులు కానీ, రామాయణ మహాభారత స్టోరీస్ కానీ, మరి ఈ చంద్రగుప్త విక్రమాదిత్య కోర్టులో నవరత్నాస్ ఉన్నారు. నవరత్నాస్ అంటే 9 luminaries, గ్రేట్ పోయిట్స్. ఈ కాలంలో గ్రేట్ పీరియడ్ ఏంటి అంటే రాజులు, నోబుల్స్, రిచ్ పీపుల్ వీళ్ళంతా ప్యాటర్నైజ్ చేశారు. ఏం ప్యాటర్నైజ్ చేశారు? ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్స్ అండ్ ఆల్సో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లిటరరీ ఫిగర్ను అందరినీ కూడా 19 మంది కవులను పోషించారు. ఎవరు? ఈ రాజులు, రిచ్ పీపుల్, సామంతులు, మరి నోబుల్స్, మరి వీళ్ళందరూ కూడా ప్యాటర్నైజ్ చేశారు. కాబట్టి ఈ కాలంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాకృత లాంగ్వేజ్, పాలీ లాంగ్వేజ్, అర్ధమాది లాంగ్వేజ్ పోయి ఆ ప్లేస్ను ఆర్నమెంటల్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఆక్యుపై చేసింది. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏమైంది? అఫీషియల్ లాంగ్వేజ్గా మారింది. అన్ని బుక్స్ కూడా అంతకుముందు ఏ రూపంలో ఉన్న బుక్స్ అన్నీ కూడా ఏంటి? రామాయణ మహాభారత స్టోరీస్, మరి స్మృతి టెస్టులు అంటే నారద స్మృతి, యజ్ఞ ఈ పీరియడ్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. అవే కాకుండా రిలీజియస్ టెక్స్ట్లు అయినటువంటి హిందూ టెస్టులు కూడా, హిందూ పుస్తకాలు, హిందువుల యొక్క పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాలు ఏంటి? 18 పురాణాలు, మార్కండేయ పురాణ, విష్ణు పురాణ, వాయు పురాణ, బ్రహ్మాండ పురాణ, ఈ పురాణాలన్నీ కూడా
ఫైనల్గా ఈ పీరియడ్లోనే కంపైల్ చేయబడ్డాయి. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అన్ని కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో హిందూ, ఈ రామాయణ ఎపిక్స్, రామాయణ, మహాభారత, మరి గౌతమ్ బుద్ధాస్, బుద్ధిస్ట్, జైనిస్ట్ టెస్ట్లు, మరి ఇంతకుముందు లాంగ్వేజ్ కాకుండా అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఫైనల్గా కంపైల్ చేయబడ్డవి, కంపోజ్ చేయబడ్డవి. అంటే అన్ని ఇంతకుముందు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా అంతకుముందు లాంగ్వేజ్ని వదిలి ఫైనల్గా ఈ ఆర్నమెంటల్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కంపోజ్ చేయబడ్డాయి. రిలీజియస్, నాన్ రిలీజియస్, సెక్యులర్, ఆల్ బుక్స్ ఆర్ ఫైనల్లీ మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఆర్నమెంటల్ పోయట్రీ ఫామ్లో, ప్రోజ్ ఫామ్లో, ముఖ్యంగా పోయట్రీ ఫామ్లో మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. అన్నీ కూడా రిలీజియస్, నాన్ రిలీజియస్, స్మృతి టెస్ట్లు అన్నీ ప్రతి ఒక్కటి కూడా హిందూ రిలీజన్, నాన్ హిందూ రిలీజన్, సెక్యులర్ బుక్స్ అన్నీ కూడా ఈ కాలంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఆ విధంగా సాంస్క్రిట్ ఆస్పెక్ట్, హిందూయిజం ఈజ్ బేస్డ్ ఆన్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్, హిందూ టెంపుల్ కల్చర్. ఈ కాలంలో హిందూ టెంపుల్స్ ప్యాటర్నైజ్ చేశారు ఎక్కువగా. ఉన్నటువంటి ఈ బుద్ధిజాన్ని, జైనిజాన్ని ప్యాటర్నైజ్ చేయకుండా హిందూయిజం ప్యాటర్నైజ్ చేశారు. హిందూయిజం ఆస్పెక్ట్ గోల్డెన్ ఏజ్. కానీ ఈ హిందూయిజం కాకుండా జైనిజం, బుద్ధిజం టెస్ట్లు కూడా ఫైనల్ గా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడ్డాయి. ఆ యొక్క ఆర్కిటెక్చర్, ఆర్ట్, మరి పెయింటింగ్స్ కూడా ఈ కాలంలో వచ్చినాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో, నాన్ హిందూ ఆస్పెక్ట్ లో కూడా ఇట్ ఈజ్ ఈ పీరియడ్ స్వర్ణయుగం అన్నారు. అండ్ సెక్యులర్ ఆస్పెక్ట్ లో కూడా ఇది స్వర్ణయుగం. నవరత్నాలు ఉన్నారు ఎవరి కాలంలో? మరి ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు ఎవరంటే ముఖ్యంగా కాళిదాస్ గ్రేట్ పోయట్. కాళిదాసు రాసించినటువంటి సాంస్క్రిట్ గ్రేట్ పోయట్. సాంస్క్రిట్ కాళిదాసు ఏం రాసిందంటే అభిజ్ఞాన శకుంతలం, ఏంటి శకుంతల దుష్యంత స్టోరీ, లవ్ స్టోరీ రాశాడు. వాళ్లకు పుట్టినటువంటి వాడే భరతుడు. ఆ భరతుడు పాలించిన దేశమే భారతదేశము. ఆ అభిజ్ఞాన శకుంతలము. తర్వాత మరి మహాభారతంలో ఉన్నటువంటి ఈ యొక్క భగవద్గీత, శ్రీకృష్ణుని భగవద్గీత ఫస్ట్ టైం ఈ అభిజ్ఞాన శకుంతలం, మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత ఫస్ట్ టైం యూరోపియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ విధంగా బెస్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ వరల్డ్ 100 వాటిల్లో భగవద్గీత, అభిజ్ఞాన శాకుంతలము బాగా పేరు 100 వరల్డ్ పీసెస్ లో ఇవి ముఖ్యమైనవిగా పరిగణించబడ్డారు. ఏది అభిజ్ఞాన శకుంతలాన్ని, భగవద్గీత, ఇవి రెండు కూడా యూరోపియన్ లాంగ్వేజ్ లోకి ఫస్ట్ టైం సాంస్క్రిట్ నుంచి యూరోపియన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి రెండు కూడా. ఇది కాకుండా కాళిదాసుడు ఇంకా రాసినటువంటి బుక్కులు ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం కాకుండా ఇతను రాసినటువంటి మాలవిక అగ్నిమిత్ర, మీన్స్ అగ్నిమిత్ర అండ్ మాలవిక లవ్ స్టోరీ. ఆ తర్వాత కుమార సంభవం, కార్తికేయ కుమార సంభవం మీన్స్ పార్వతి శివునికి పుట్టినటువంటి స్కంద, కుమార సంభవం, కార్తికేయుడు స్కంద, కుమార సంభవం. రఘువంశం అంటే చంద్రగుప్త ఈ యొక్క రఘువంశంలో అంటే శ్రీ రఘుమహారాజు అంటే శ్రీరాముడు దిగ్విజయ యాత్ర, శ్రీరాముడు మరి యాత్ర కాకుండా ఇంకా గుప్తుల యొక్క కాన్ఫరెన్స్ కూడా ఇండైరెక్ట్ గా తెలియజేస్తూ రఘువంశం అనే బుక్ రాశాడు కాళిదాసు. రఘువంశం, కుమార సంభవం, మరి ఈ ఇలా ఋతు సంహార అంటే 6 సీజన్స్ మరి ప్రకృతి, మరి సీజన్ తర్వాత సీజన్ ఎలా వస్తుంది, ఏం సీజన్, రైనీ సీజనా, వింటర్ సీజనా, చలికాలం, ఈ సీజన్స్ గురించి కూడా వివరించబడింది.
ఋతు సంహార అనే బుక్. సో ఈ విధంగా మీ కాళిదాసు రచించినటువంటి గొప్ప కావ్యాలు. అదే భాష 13 ప్లేస్ రాశాడు, 13 నాటకాలు. భాష గ్రేట్ పోయట్, 13 నాటకాలు రాశాడు. ప్లేస్ నాటకాలు ఇవి సాంస్క్రిట్ లాంగ్వేజ్, అన్ని కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడ్డాయి. సో ఆ విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడి 13 ప్లేస్ ఆఫ్ ది భాష. ఈ ప్లేస్ లో ఏది అప్పర్ క్లాస్ సాంస్క్రిట్ లో మాట్లాడతారు, లోయర్ క్లాసులో ప్రాకృతంలో. అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ కూడా ఆ విధంగా సాంస్క్రిట్ లో 13 ప్లేస్. అది కాకుండా కాళిదాసుడు ఇంకోటి రాశాడు, మేఘదూతం. అంటే ఎక్కడో ఉన్న యక్షుడు తన యొక్క లవర్కు మేఘంతో తన యొక్క ప్రేమను మేఘంతో పంపుతున్నాడు. తన యొక్క పెయిన్ ఉంటుంది కదా, ప్రేమించిన ఆమె దగ్గర లేకపోతే పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ ను మేఘాల్లో పంపుతున్నాడు తన యొక్క లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ. అది మేఘదూతం, వన్ ఆఫ్ ది బెస్ట్ లిటరరీ ఎక్స్పోజిషన్. మేఘదూతం మేఘాల్లో పంపుతున్నాడు అతని యొక్క లవ్ అఫెక్షన్. సో ఆ విధంగా మరి విశాఖదత్తుని, ముద్రా రాక్షస దేవి చంద్రగుప్తం, విశాఖదత్తుని, ముద్రా రాక్షస దేవి చంద్రగుప్తం కూడా గొప్ప సాంస్క్రిట్ ప్లేస్. సాంస్క్రిట్ దేవి చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, మరి విక్రమాదిత్యుడు, చంద్రగుప్త 2 అతని యొక్క అన్నను రామగుప్తుని ఎట్లా వధించాడు, ఎట్లా మరి ఆ సింహాసనాన్ని పట్టుకున్నది కూడా దేవి చంద్రగుప్తంలో రాయబడింది. అది కాకుండా ఇంకా ఎవడు భారవీస్ కిరాతార్జునీయం. ఏం చెప్పబడిందంటే అర్జునుడు కిరాతుడు అంటే శివుడు, వీళ్ళిద్దరు ఫైటింగ్. ఏది ఓ పక్షిని కొట్టారు, నేనే కొట్టిన మొదలంటే నేనే కొట్టినని ఇద్దరు ఫైటింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే అర్జునుని పరీక్షించడం కోసం శివుడు కిరాతుని వేషంలో వచ్చాడు. వాళ్ళిద్దరు భారవీస్ కిరాతార్జునీయం. దండిని దశకుమార చరిత్ర కూడా ఈ కాలంలో రాయబడింది. సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయబడినటువంటి బుక్స్. అవి కాకుండా ఇంకా ఇది కాకుండా అమరసింహుని అమరకోశం డిక్షనరీ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. పాణిని పతంజలి గ్రామర్ బుక్స్ కూడా ఈ కాలంలోనే వచ్చినాయి. సో అవి కాకుండా ఇంకా ఏంటంటే శుశ్రూత, ఇవి కాకుండా శూద్రక మృచ్ఛకటిక. ఇది ఆల్రెడీ 13 ప్లేస్ ఆఫ్ భాష 13 నాటకాల్లో ఒకటి ఆల్రెడీ చెప్పబడింది. అదే దాన్ని శూద్రకుడు మళ్ళీ మృచ్ఛకటిక అనే స్టోరీలో మళ్ళీ చెప్పాడు. దాంట్లో ఏంటంటే చారుదత్త అనేటువంటి ఒక పూర్ బ్రాహ్మణుడు వసంతసేన అనే ఆమె ఒక కోర్టిజాన్ను బాగా మంచి స్థితిలో ఉన్నటువంటి కోర్టి రాయల్ కోర్టులో ఉన్నటువంటి వసంతసేన లవ్ చేసినటువంటి ఒక సీన్ను శూద్రక మృచ్ఛకటిక అనే బుక్ కూడా ఎంతో ప్రావీణ్యం చెందింది ఈ కాలంలో రాయబడ్డ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అది కాకుండా ఇంకా ఈ కాలంలో వచ్చినటువంటి ఇంకా లూమినరీస్ ఏంటి అంటే ఈ అమరకోశం, బ్రహ్మకోశ. ఇది కాకుండా వరహమిరా బృహస్సంహిత, రోమక సిద్ధాంత. వరహమిరుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఈ కాలంలో గొప్ప శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు వరహమిరా. బృహస్సంహిత. అండ్ అది కాకుండా వరహమిరుడు ఆర్యభట్ట, గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ జామెట్రీ అండ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆర్యభట్ట రోట్
ఆర్యభట్ట రోడ్ ఆర్యభట్టీయం. ఇతని ఆర్యభట్టుడు ఏం చేసి ఏంటంటే ఇతను జీరో వాల్యూను కనుక్కున్నాడు, డిస్మల్ వాల్యూను కట్టుకున్నాడు, పై వాల్యూను కనుక్కున్నాడు, పై వాల్యూను కనుక్కున్నాడు. మరి సూర్యుల చంద్రుల యొక్క మూమెంట్స్, సూర్యగ్రహ భూమి యొక్క మూమెంట్స్, భూమి వ్యాసార్థాన్ని కూడా కనుక్కున్నాడు ఎవడు? ఆర్యభట్టుడు. గ్రేట్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్. ఏది జీరో వాల్యూను, డిస్మల్ వాల్యూను, పై వాల్యూను, మరి ఎక్లిప్సెస్, సూర్య చంద్ర గ్రహణాలను, సూర్యుని చంద్ర భూమి యొక్క రొటేషన్ను, భూమి తన చుట్టూ తను తిరుగుతుందని, భూమి వ్యాసాన్ని మరి కూడా కనుక్కున్నటువంటి వాడు గ్రేట్ ఆస్ట్రానమర్, మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట, ఆర్యభట్టీయం. వరహామిరా బ్రోట్, వరహామిరా బృహత్ సంహిత, astronomical book, and also seasons. బృహత్ సంహిత డీల్స్ అబౌట్ ది ఏంది ఆ కాలంలో ఉన్నటువంటి సోషల్ మరి కల్చరల్ ఆస్పెక్ట్. వరహామిరా బృహత్ సంహితలో కూడా సమాజ పరిస్థితులు కూడా వివరించేటువంటి బుక్. సో అది రోమక సిద్ధాంత అంటే గ్రీక్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలను డెవలప్ అయింది. ఇది కాకుండా ఇంకా సైన్స్ అండ్ సైంటిఫిక్ మెటలర్జికల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ ఆస్పెక్ట్లో ఇవి వచ్చినాయి. తర్వాత ఇది సైంటిఫిక్ ఆస్పెక్ట్లో ఇది ఆర్యభట్టీయం అండ్ వరహామిరా బృహత్ సంహిత. శుశ్రూత మెడిసిన్ ఆస్పెక్ట్లో శుశ్రూత సంహిత, శుశ్రూత సంహిత అండ్ మెడిసినల్ ఆస్పెక్ట్లో. చరక సంహిత మెడిసినల్ ఆస్పెక్ట్లో. వెటర్నరీ సైన్స్లో మలయాళి రోడ్ వెటర్నరీ సైన్స్. ఈ విధంగా సైంటిఫిక్ ఆస్పెక్ట్లో, ఆస్ట్రానమిటిక్ ఆస్పెక్ట్లో అండ్ మ్యాథమెటిక్ ఆస్పెక్ట్లో అండ్ గొప్ప సైంటిఫిక్ డిస్కవరీస్ ఇలా ఈ కాలంలో జరిగింది. అది కాకుండా టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో ఈ కాలంలో జరిగినటువంటి యొక్క మార్పు, గుప్తుల కాలంలో ఐరన్ టెక్నాలజీ, ఐరన్ ఇమేజెస్ చేయబడినాయి. ఐరన్ గోల్డ్ కైన్స్, సిల్వర్ కైన్స్, ఐరన్ ఇమేజెస్, కాపర్ ఇమేజెస్, బ్రాంజ్ ఇమేజెస్. మరి ఐరన్ పిల్లర్ నియర్ కుతుబ్ మినార్, 6 కన్నుల ఐరన్ పిల్లర్ కుతుబ్ మినార్ పక్కనే ఉన్నటువంటి మెహరోలీలో ఉన్నటువంటి ఐరన్ పిల్లర్. దాని మీద ఏమని రాసింది? చంద్ర అనేటువంటి యొక్క శాసనం ఉంది. చంద్రగుప్త విక్రమాదిత్యుని పీరియడ్లో, చంద్రగుప్త 2 పీరియడ్లో వచ్చినటువంటి యొక్క ఈ ఐరన్ పిల్లర్. అట్లాంటి ఐరన్ పిల్లరు 4th సెంచరీలో వచ్చినటువంటి ఐరన్ పిల్లరు 6 టన్నులు, చాలా ఎత్తైనది, 33 అడుగులు ఉన్నటువంటి యొక్క మరి ఎత్తైన ఐరన్ పిల్లరు. ఇంతవరకు ఏ ఐరన్ ఫౌండరీలో, ఐరన్ ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చి 1 సెంచరీ బ్యాక్ దాకా అట్లాంటి ఐరన్ పిల్లర్ను మళ్ళా ప్రొడ్యూస్ చేయలేదట. అంటే ఏంది? అట్లాంటి యొక్క ఐరన్ టెక్నాలజీ 1500 సంవత్సరాల తర్వాత కూడా వెలుతురుకు, మరి వర్షానికి, చలికి ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీలో మరి ఇంతవరకు రస్ట్ పట్టలేదు, తుప్పు పట్టలేదు, ఇంకా మెరుస్తూనే ఉంది. అంటే ఇది ఎలా, ఇది వండర్. ఇట్లాంటి ఐరన్ పిల్లర్లు ఎలా తయారు చేయగలిగారు అనేది వండర్ఫుల్. అట్లాంటి టెక్నాలజీ, ఐరన్ ఇమేజెస్ అండ్ ఆల్సో బ్రాంజ్ ఇమేజెస్, బ్రాంజ్ స్కల్ప్చర్, బ్రాంజ్ ఇమేజెస్, బ్రాంజ్ స్టాచ్యూస్ అండ్ సిల్వర్ గోల్డ్ కైన్స్, గోల్డ్ కైన్స్, సిల్వర్ కైన్స్. మరి గుప్తుల కాలంలో వాళ్ళ యొక్క
అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, పిల్లర్స్ మీద హరిసేన హరిసేన అలహాబాద్ ప్రశస్తి, అలహాబాద్ ప్రశస్తి ఎట్లా అదే సేమ్ ప్లేట్ మీద పిల్లర్ మీద ఎలా రాయగలిగిండు, ఆ విధంగా ఎంగ్రేవింగ్, స్టోన్ ఎంగ్రేవింగ్ అండ్ మేకింగ్ ఆఫ్ టెక్నాలజీ, స్మితింగ్ వర్క్ అండ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్, స్టోన్ కటింగ్ ఆస్పెక్ట్లో స్టోన్ ఇమేజెస్, స్టోన్ టెంపుల్స్, టెంపుల్ కన్స్ట్రక్షన్, టెంపుల్ ఇమేజెస్, స్టోన్ స్టాచ్యూస్ లేదా ఐరన్ స్టాచ్యూస్, బ్రాంజ్ స్టాచ్యూస్. ఈ టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో గుప్తా పీరియడ్ ఈజ్ ఎ గోల్డెన్ ఏజ్. ఈ పీరియడ్ గోల్డెన్ ఏజ్. ఆ తర్వాత పీరియడ్లో మరి ఈ ఫ్లాట్ రూప్ టెంపుల్స్ మీద శిఖరా టెంపుల్స్ వచ్చినాయి, కానీ బేస్ మాత్రం అదే బేస్. ఏ టెంపుల్స్? ఆర్కిటెక్చర్లో పంచయాత్ర, మరి గర్భగృహ చుట్టూ 4 కార్నర్లో 4 స్మాల్ సైజులో ఉన్న డైటీ దేవుళ్ళు, మరి బిగ్ సైజు ఉన్న మెయిన్ డైటీ. ఈ పంచయాత్ర కన్స్ట్రక్షన్ ఫ్లాట్ రూప్ మీద శిఖరా వచ్చినాయి, తర్వాత కాలంలో శిఖరాస్ వచ్చినాయి. కానీ మొత్తం మీద ఈ విధంగా గుప్తా పీరియడ్ను గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ ఇండియా, నాట్ ఓన్లీ హిందూ ఇండియా, ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిస్ట్ హెటరాడాక్స్ స్ప్రెడ్. వీళ్ళు టాలరెన్స్ పాలసీ వల్ల ఆ కాలంలో ఉన్న మర్చెంట్స్, ట్రేడర్స్, మరి పీపుల్ కాంట్రిబ్యూషన్ తోటి, రిచ్ పీపుల్ కాంట్రిబ్యూషన్ తోటి ఆ యొక్క బుద్ధిస్ట్ స్తూపాస్, చైత్యాస్ అండ్ విహారాసు కట్టబడ్డాయి. సో ఆ విధంగా ఈ పీరియడ్ను గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ ఇండియా. సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చరల్, పెయింటింగ్, ఇంతవరకు కూడా పెయింటింగ్ ఇప్పటికి కూడా పెయింటింగ్ మెరుస్తుంది. అజంతా పెయింటింగ్స్ అట్లాంటి కలర్ ఇంతవరకు షేడ్ కాలేదు. మరి టెక్నాలజీ ఆస్పెక్ట్లో కూడా మరి ఐరన్ పిల్లర్ ఇంతవరకు రస్ట్ పట్టలేదు. అలా ఆ విధంగా రస్ట్ పట్టని టెక్నాలజీ, కాపర్ ఇమేజెస్, ఐరన్ ఇమేజెస్, బ్రాంజ్ ఇమేజెస్, బ్రాంజ్ స్కల్ప్చర్, స్టోరీస్ ఆఫ్ మహాభారత, రామాయణ స్టోరీస్, మరి హిందూ స్టోరీస్ అండ్ ఆల్సో గౌతమ్ బుద్ధ జాతక స్టోరీస్ అవన్నీ కూడా ఎంగ్రేవింగ్ చేయబడ్డాయి, స్కల్ప్చర్ రూపంలో రిప్రజెంట్ చేయబడ్డాయి. ఇట్లాంటి యొక్క టెక్నాలజికల్ స్కిల్ మరి ఏ పీరియడ్లో కూడా డెవలప్ కాలేదు. సో ఆ విధంగా మరి గుప్తుల కాలము స్వర్ణయుగం అన్నారు. ఏమిటికి? క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్, కల్చరల్ ఫ్లోరసెన్స్ ఆఫ్ హిందూయిజం అండ్ ఆల్సో హిందూయిజం ఆస్పెక్ట్ అండ్ ఆల్సో స్టోన్ టెక్నాలజీ అండ్ టెంపుల్ బిల్డింగ్, బ్రిక్ సపోర్ట్ తోటి ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ బిల్డింగ్, మరి స్టోన్ కార్వింగ్స్, స్టోన్ ఇమేజెస్, స్టోన్ స్టాచ్యూస్ అండ్ ఆల్సో ది మెటల్ స్టాచ్యూస్ ఆఫ్ ఐరన్, బ్రాంజ్, కాపర్ స్టాచ్యూస్ అండ్ ఆల్సో ఇమేజ్ స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ స్టోరీస్ ఆఫ్ హిందూ స్టోరీస్ ఆఫ్ రామాయణ, మహాభారత, దశావతార స్టోరీస్, వరాహ అవతార, కూర్మ అవతార, ఈ స్టోరీస్ అన్ని కూడా ఈ ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ ఇండియా. ఆర్నేట్ స్టైల్ ఆఫ్ సాంస్క్రిట్ అన్ని బుక్స్ కూడా అంత ముందున్నటువంటి లాంగ్వేజ్ని వదిలేసి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ అప్పర్ క్లాస్ లాంగ్వేజ్ అండ్ పాపులర్ బికేమ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ టెక్స్ట్ అన్నీ కూడా అంత ముందన్నటువంటి లాంగ్వేజ్ అన్ని వదిలేసి స్మృతి, ఈ యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, మనుస్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, అపస్తంభ స్మృతి, అన్ని స్మృతి బుక్కులు అన్నీ కూడా లీగల్ టెస్టులు అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడి. ఈవెన్ బుద్ధిస్ట్
జైనిస్ట్ టెస్టులు కూడా గ్రంథాలు కూడా సంస్కృతిలో రాయబడతాయి. హిందూ గ్రంథాలే కాకుండా హిందూ రిలీజియస్ గ్రంథాలైన రామాయణ, మహాభారత, పురాణాలు, అష్టాదశ పురాణాలు, అవి కాకుండా మరి ఇవి కాకుండా అన్ని రిలీజియస్, నాన్ రిలీజియస్ బుక్స్ అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఆర్నమెంటల్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లు రాయబడ్డాయి. కాబట్టి హిందూ టెంపుల్స్ స్ట్రక్చర్స్, హిందూ ఇమేజెస్, హిందూ గాడెస్, హిందూ టెంపుల్ ఆస్పెక్ట్స్, హిందూ ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్, హిందూ కల్చరల్ ఆస్పెక్ట్స్, అండ్ హిందూ లిటరరికల్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ హిందూయిజం, ఆఫ్ సెక్యులర్ టెక్స్ట్ ఆఫ్ అభిజ్ఞాన శకుంతల, ఆఫ్ కాళిదాసాస్, భాషాస్ 13 plays, కుమార సంభవ, మేఘదూత, అండ్ శూద్రక, మృచ్చకటిక, విశాఖదత్త, ముద్రా రాక్షస, దేవి చంద్రగుప్తం బుక్స్ ఆల్ రిటర్న్ ఇన్ ది సంస్కృత్ లాంగ్వేజ్. సో ఈ విధంగా సెక్యులర్ బుక్స్, కాళిదాసు గొప్ప మహాకవి, అతని యొక్క అభిజ్ఞాన శకుంతలం, భగవద్గీత, ఈ రెండు కూడా మొట్టమొదటిసారి యూరోపియన్ లాంగ్వేజ్లో తర్జుమా చేయబడ్డాయి. అప్పటి నుంచే వీటి యొక్క గొప్పతనము, కాళిదాసుని యొక్క గొప్పతనం, మరి భగవద్గీత గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు తెలియలేదు భగవద్గీత గొప్పతనం, శ్రీకృష్ణుడు గొప్పతనం, శ్రీ మహావిష్ణువు గొప్పతనం, శివ గుప్తులు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, మరి పడగమ శేషుని మీద డ్యాన్స్ చేస్తున్నటువంటి యొక్క శ్రీకృష్ణుడు, మరి గజేంద్ర మోక్షంలో ఎలిఫెంట్ రక్షించేటువంటి శ్రీకృష్ణుడు, విష్ణు చక్రం, ఈ విష్ణువు, అండ్ శేషశాయి విష్ణువు, అండ్ కృష్ణ కల్ట్. సో కృష్ణ లిఫ్టింగ్ ది గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేస్తున్నాడు. ఎందుకు? వర్షాలు, ఇంద్రుడు వర్షాలు ఎక్కువగా కురిపించడంతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మిగతా బృందావనాన్ని రక్షించాడు. కాబట్టి ఈ యొక్క ఈ ఇమేజ్ను కూడా మరి ఈ శ్రీ మహావిష్ణువు దశావతారాస్ ఇమేజెస్, శివుని ఇమేజెస్, పార్వతి ఇమేజెస్, నాచన చోట పార్వతి ఇమేజెస్ మధ్యప్రదేశ్, సన్ టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్స్, తర్వాత ఉదయగిరిలో మరి జాతక స్టోరీసే కాకుండా హిందూ కేవ్, ఉదయగిరి కేవ్స్లలో గంగా, యమున టెంపుల్ వాల్స్ మీద ఉన్నట్టుగా ఈ కేవ్స్, ఉదయగిరి కేవ్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం స్కల్ప్చర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ కేవ్స్. ఏది? ఉదయగిరి కేవ్స్లో, యూపీలో. అండ్ బాగ్ కేవ్స్లలో కూడా రిప్రజెంటెడ్ ది జాతక స్టోరీస్ ఆఫ్ గౌతమ బుద్ధ అండ్ ఆల్సో హిందూ. సో దిస్ ఈజ్ ఆ విధంగా ఈ పీరియడ్ను కల్చరల్ ఫ్లోరసెన్స్ ఆఫ్ గుప్తా పీరియడ్ 300 to 1200 పీరియడ్ మొత్తం కూడా గుప్తుల కాలమును స్వర్ణయుగం అన్నారు ఈ ఆస్పెక్ట్లో. ఆ తర్వాత కూడా మధ్యయుగంలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా ఈ యొక్క గుప్తుల కాలంలో ఉన్నటువంటి స్వర్ణయుగాన్ని ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్, గోపురం, ఈ టెంపుల్స్ మీద గోపురాలు వచ్చినాయి, శిఖరాలు వచ్చినాయి, కానీ బేస్ మాత్రం ఇదే. ఆ విధంగా హిందూ టెంపుల్స్ వచ్చినాయి. కానీ ఆ తర్వాత పీరియడ్లో గుప్తుల కాలం వరకు బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ కూడా నలందాలో, బీహార్లో, సారనాథ్లో, సాంచీలో బుద్ధిస్ట్ స్తూపాలు,
చైత్యాలు, విహారాలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత పీరియడ్లో ఇవన్నీ ఏది బుద్ధిజం, జైనిజం స్ట్రక్చర్స్ తగ్గిపోయినాయి. కానీ హిందూ స్ట్రక్చర్స్, హిందూ టెంపుల్స్, శిఖరా టెంపుల్స్ డెవలప్ అయినాయి. ఏది గుప్తుల పీరియడ్ తర్వాత. అంటే ఇది గుప్తుల పీరియడే బేస్. ల్యాండ్ గ్రాంట్స్ గివెన్ టు ది బ్రాహ్మిన్స్, టెంపుల్స్ ఫర్ ది మెయింటెనెన్స్. గుప్తుల పీరియడ్లో ఆ విధంగా టెంపుల్స్ మెయింటెనెన్స్, బ్రాహ్మిన్స్ మెయింటెనెన్స్, న్యూ ల్యాండ్స్ అండ్ బ్రాట్ అండర్ కల్టివేషన్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. పీపుల్కి సఫిషియంట్ ఏమొచ్చింది, ఫుడ్ గ్రెయిన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ విధంగా ఎకనామిక్ ప్రాస్పారిటీ కూడా వచ్చింది గుప్తుల పీరియడ్లో. ఆ విధంగా గుప్తాస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. బట్ ఎకనామిక్స్ ప్రాస్పారిటీ ఎంజాయ్డ్ ఓన్లీ బై ది అప్పర్ క్లాసెస్. కాబట్టి అప్పర్ క్లాసెస్లో ఉన్నటువంటి రిచ్నెస్ వల్ల, కింగ్స్ దగ్గర ఉన్నటువంటి రిచ్నెస్, ఆర్థిక స్తోమత వల్ల వాళ్ళు లిటరేట్స్, పోయట్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ ఇవన్నీ డెవలప్ చేయడానికి మనీ కంట్రిబ్యూట్ చేసినారు. ఈ వృత్తుల వాళ్ళను ఆర్టిజాన్స్, ఆర్కిటెక్చరల్ బిల్డింగ్ కట్టే వాళ్ళను వీళ్ళందరినీ పోషించారు వాళ్ళ యొక్క కళలు. సో ఆ విధంగా రిచ్ పీపుల్, కింగ్స్, సామంతులు వీళ్ళందరూ కూడా ఈ పోషించడం వల్ల ఈ కాలం, ఈ పీరియడ్లో గ్రోత్ ఆఫ్ ఆర్ట్ మీన్ ఆర్కిటెక్చర్. ఆర్ట్లో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏంటిది? ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్, హిందూ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో బుద్ధిస్ట్, జైనిస్ట్ ఆర్కిటెక్చర్. అంటే టెంపుల్స్ కన్స్ట్రక్షన్, దశావతార టెంపుల్, దేవగా టెంపుల్స్, హిందూ టెంపుల్స్, హిందూ గాడెసెస్కు ఎన్నో టెంపుల్స్ వచ్చినాయి. ఎక్కడ? యూపీలో, మధ్యప్రదేశ్లో మరి హిందూ టెంపుల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇదే కాలంలో మర్చెంట్, ట్రేడర్స్ యొక్క ప్రోత్సాహం వల్ల, రిచ్ పీపుల్ ప్రోత్సాహం వల్ల మరి జైనిస్ట్, బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా, బుద్ధిస్ట్ స్తూపాసు, మరి చైత్యాసు, విహారాసు కూడా వచ్చినాయి. కాబట్టి ఇది గోల్డెన్ ఏజ్ నాట్ ఓన్లీ ఫర్ హిందూయిజం, ఇట్ ఈస్ ఆల్సో గోల్డెన్ ఏజ్ ఫర్ ది హెటరోడాక్స్ సెక్ట్స్, బుద్ధిస్ట్, జైనిస్ట్ రిలీజియన్ కూడా గోల్డెన్ ఏజ్. అండ్ స్కల్ప్చరల్ డెవలప్మెంట్ కూడా, స్కల్ప్చరల్ ఆస్పెక్ట్ కూడా నాట్ ఓన్లీ హిందూ స్కల్ప్చర్స్, హిందూ గాడెస్ అండ్ గాడ్స్ అండ్ గాడెస్ రిప్రజెంటేషన్ కాదు, హిందూ పురాణాసు, హిందూ దశావతారాసు, హిందూ ఎపిక్, మహాభారత, రామాయణ స్టోరీస్ స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ ద్వారా రిప్రజెంట్ చేయడం కాకుండా మరి గౌతమ్ బుద్ధాసు బర్త్ స్టోరీస్, జాతక స్టోరీస్ కూడా రిప్రజెంట్ చేశారు కల్చరల్ రూపంలో. బుద్ధిస్ట్ స్టాచ్యూస్, బ్రాంజ్ స్టాచ్యూస్, ఐరన్ స్టాచ్యూస్, కాపర్ స్టాచ్యూస్, నిలువెత్తు 6 ఫీట్ల కాపర్, 6 ఫీట్ల బ్రాంజ్ స్టాచ్యూ, సుల్తాన్ గారు మధ్యప్రదేశ్లో గౌతమ్ బుద్ధ స్టాచ్యూ. ఆ విధంగా సిల్వర్ కైన్స్, గోల్డ్ కైన్స్, మెటలర్జికల్ ఆస్పెక్ట్లో, టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో ఐరన్ ఎక్కువగా వీళ్ళు గుప్తుల కాలంలో ఐరన్ టెక్నాలజీ వచ్చింది. ఐరన్ టెక్నాలజీ, గోల్డ్ టెక్నాలజీ, సిల్వర్ టెక్నాలజీ, కాపర్ టెక్నాలజీ తోటి వివిధ రకాలైన స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్, విధంగా ఇది స్కల్ప్చరల్ అండ్ పెయింటింగ్, అజంతా పెయింటింగ్స్ అండ్ పెయింటింగ్స్, పెయింటింగ్స్ ఆఫ్ ది హిందూయిజం, పెయింటింగ్స్ ఆఫ్ ది జాతక స్టోరీస్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ పెయింటింగ్. ఇప్పుడు కూడా ఈ పెయింటింగ్స్ కలర్ పోకుండా ఫ్రెస్కో పెయింటింగ్స్, పెద్ద పెద్ద పెయింటింగ్స్, జాతక స్టోరీస్ రివీల్ చేస్తూ పెయింటింగ్స్